కార్తీక పురాణము 29వ అధ్యాయము. కేదారేశ్వర వ్రతము. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతము పుణ్యప్రదమైన వ్రతము. పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతము. బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణాకటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తాడు. స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయింది. ప్రమద గణాలకై నారా నీరాజనాలు అందుకోగలిగింది. అది ఏ విధంగా అంటే, మహేశ్వరుడు పార్వతీని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర గరుడ కిన్నెర గణాలు, నారద తుంబరులు, యక్ష గంధర్వాదులు, ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు. నారద తుంబరాదులు వారి అపూర్వగానంతో పరమేశ్వరుని కీర్తించారు. అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్నుతట్టి మరీ మెచ్చుకున్నాడు. అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు. తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడము, అంతా శివుని చుట్టూ చేరడము పార్వతీ మనసుకు కష్టం కలిగించింది. అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటది? పార్వతీ శివుడు ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి. పరమేశ్వరుడుకు ఇల్లాలినైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి. అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసి ఏమీ ప్రయోజనం పొందలేవు. ఇది కార్తీక మాసం. బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతము అంటారు. ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి. ప్రతిష్ట, ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదార వ్రతము చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయింది. దీనినే